హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఊటీకి వెళ్దామని చెప్పేసి బ్యాగ్ అయితే రెడీ చేశాను. ఆ తర్వాత ర్యాపిడో బుక్ చేసి ఆత్మకూరు బస్ స్టాండ్కి బయలుదేరిపోతున్నాను. ఇది నెల్లూరు టు ఊటీ ట్రిప్పు. ఇందులో మొత్తం 5 days ప్లాన్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో కనిపించేదంతా మీకు నెల్లూరు రోడ్స్. అయితే మనం ఇప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది అండర్ పాస్. ఇది దాటుకొని పోతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్తాము. అయితే మేము వచ్చిన 10 నిమిషాల్లోనే పినాకిని ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. ఇదేనండి మన ట్రైను. అయితే ఎక్కేసాము. అయితే మనం ఇక్కడ నేరుగా వెళ్ళి చెన్నైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడైతే మనం దిగేస్తాము. ట్రైన్ జర్నీలో ఒక మజా వచ్చే విషయం ఏంటంటే కిటికీ పక్కన కూర్చొని ఆ వ్యూస్ చూస్తూ ఉంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ వ్యూని, కిటికీ వ్యూని. మీరు కూడా ఒకసారి చూడండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూనే ఉంటాయి. అందుకని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 10 minutes మనం జర్నీ చేసినట్లయితే చెన్నై సెంట్రల్ అయితే వచ్చేస్తుంది. చెన్నై సెంట్రల్లో మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. అయితే మనం చివరికి చెన్నై సెంట్రల్కి అయితే వచ్చేసామండి. ఇదేనండి చెన్నై సెంట్రల్. చూడండి ఎలా ఉంటుందో. చాలా పెద్దది, మన చెన్నైలోని చాలా పెద్దది. ఇక్కడ నుంచి మనం రూమ్కి అయితే బయలుదేరిపోతున్నాం. మా లగేజ్లన్నీ రూమ్లో పెట్టేసి చెన్నైలోని ఫేమస్ బీచ్ అయినటువంటి మెరీనా బీచ్కి అయితే మేమైతే బయలుదేరిపోతున్నాము. ఇవ్వండి వెళ్ళే దారిలో ఈ అండర్ పాస్ అయితే వచ్చింది. ఈ అండర్ పాస్ దాటుకొని పైకి వెళ్తే మనకైతే బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఈ బస్ స్టాండ్ నుంచి ఒక ఆటో పట్టుకొని మెరీనా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఓన్లీ 2 kilometer డిస్టెన్స్లోనే ఈ మెరీనా బీచ్ అయితే ఉంది. ఆ చివరికి మనం అయితే మెరీనా బీచ్కి అయితే వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్, మెరీనా బీచ్ ఎంట్రన్స్. ఇది ఉంటుంది స్టాచ్యూస్. ఇట్లా చూసుకుంటే ఈ వ్యూ అనమాట. మెరీనా బీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెరీనా బీచ్ అనమాట. ఈ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇలా చూసుకుంటే ఇదేనండి మెరీనా బీచ్. మీకు కనిపిస్తుంది కదా. 1 kilometer నడవాలి లోపలికి. ఇదంతా లోపలికి నడుచుకుంటూ పోతే మనం అయితే మెరీనా బీచ్ని చూడగలుగుతాము. నేనైతే ఇంకా నడక స్టార్ట్ చేశాను. ఇంకా నడుచుకుంటా పోతున్నాము. చూడండి, నడుచుకుంటా పోతే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. మనకు ఇసుకలో నడవడం అనేది ఒక అద్భుతమైన అనుభూతిని అయితే మనకి ఇస్తుంది. అది చాలా బాగా ఉంటుంది. మీకు స్క్రీన్లో కనిపించేది ఏదైతే రోడ్డు ఉందో అది మెరీనా బీచ్ లోపల దాకా ఉంటుంది. ఇది బాగా ఉంటుంది. నా శ్రీమతి సముద్రాన్ని చూసి ఉత్సాహంగా లోపలికైతే వెళ్ళిపోయింది. చూడండి ఎట్లా తడుస్తుందో. మనం సముద్రాన్ని చూసినప్పుడు మనకు తెలియని ఒక పీస్ అనేది మనకి మైండ్లో వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ వాతావరణం కానీ, అక్కడ ఆ గాలి కానివ్వండి, ఆ చల్లదనం కానివ్వండి, చాలా ప్రశాంతతను అయితే ఇస్తాయి. మెరీనా బీచ్ నుంచి కనిపించే అద్భుతమైన కట్టడాలు ఇవి. చాలా బాగా ఉంటాయి చూడండి. మేము వచ్చిన 1 గంటకి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఎట్లా అయిపోయిందంటే ఒక్కసారిగా వర్షం వచ్చే వాతావరణం అయితే వచ్చేసింది. చూడండి మొబ్బులు ఎట్లా నల్లబడిపోయి ఉన్నాయో. అదేవిధంగా మన సముద్రపు రంగు కూడా మారిపోయింది ఒక్కసారిగా ఈ మేఘాల వల్ల. చూడండి చాలా అద్భుతంగా ఉంది వ్యూ మటుకు చూస్తూ ఉంటే. ఇప్పుడైతే ఖచ్చితంగా వర్షం పడే అవకాశం ఉంది. మనమైతే పోయి టెంట్లో అయితే దాక్కున్నాము. వర్షం ఎట్టకేలకు స్టార్ట్ అయిపోయిందండి. దుమ్ము దులుపుతుంది. మేమైతే ఈ మెరీనా బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నాము. ముద్ద అయిపోయాము తడిచి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.